రెడీయా? yes కొంచెం సైడ్ మీరు జాగ్రత్త. మంచిగా ఆయిల్ వచ్చిందంటే వాహ్. మొత్తం ఆయిల్ Taste ఎంత చాలా మంచిగా కుక్ అయినట్టు ఇది. సో డిష్ అవుట్ చేసుకుందామా? చేద్దాం. అమ్మగారు ఆ. ఆ పులావ్ కూడా తీసుకురండి, డిష్ అవుట్ చేద్దాం. నేనా? మీరే. ఓకే, యమ్ 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 యమ్. సో ఇప్పుడు పులావ్ తీద్దామా? వావ్, పులావ్ చూడు పొల్లు పొల్లుగా ఎంత బాగా అయిందో. క్రేజీ. అది ప్రేమతో చేస్తే అట్లనే అవుతుంది మేడం. నా కోసం చేసిరు కాబట్టి అట్లా అయింది. లేదు, నేనే నువ్వు షాప్ తన కోసం చేసావా నా కోసం చేసావా? నేను మీ ఇద్దరి కోసం చేశాను. ఇబ్బందిగా చెప్పింది రా పాపం. అంటే నా కోసం అని చెప్తే నువ్వు ఫీల్ అవుతావని అట్లా చెప్పింది. నైనిక, ఇంత మంచి రెసిపీస్ ని నువ్వు మా కోసం చేసావు కాబట్టి నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే, ఐ లవ్ గిఫ్ట్స్. నైనిక, నీకు ఎన్జీగి తరఫున స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. మేడం మీకోసం నేను కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ తెచ్చిన. అవునా? ఓకే. నా తరపున అండ్ ఈ వంటాస్టిక్ షో తరపున ఇదే నా గిఫ్ట్. ఐ లవ్ యూ. ఓ, థ్యాంక్ యూ. నీకు ఎప్పుడైనా నాకు ఇవ్వాలనిపించిందా? మీరు అమ్మగారు, మీరు హెల్తీగా ఉండండి అని చెప్పి ఎన్ని టైంలోకి వెళ్దామా? వెళ్దాం. తినాలనిపించట్లేదా? తినాలనిపించట్లేదు. ఆవిడ బాగుండాలి, ఈవిడ బాగుండాలి, నేను బాగుండద్దారా? మీరు ఎప్పుడైనా బాగానే ఉంటారు మేడం, మంచిగా తింటూనే ఉంటారు కదా రోజు. ఎన్ని టైంలోకి వెళ్దాం. ఓకే. నైనిక, నీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? అవును. నీకు? నాకైతే చెప్పాలంటే నువ్వు బాయ్ ఆపేరా ప్లీజ్. ఐఎమ్ రియల్లీ సారీ రా. స్టార్ట్ చేసేద్దాం. ఇగో ఎవ్వరు కావట్లేదు. లివర్ పీస్ మాత్రం నాకు. ఓకే. అసలు ఈ గ్రేవీ ఉంది కాంతం. నాకైతే నాన్ వెజ్ అంటే నిమ్మకాయ ఉండాలి, కంపల్సరీ ఉల్లిపాయ ఉండాలి. థ్యాంక్ యూ. నీ కళ నెరవేరుతుందేంట్రా? తినండి. వావ్, ఇందు వదన కుంద వదన. వావ్ మేడం, సార్ మేడం అంతే. థ్యాంక్ యూ. ఈ స్పూన్ తో మేడం తిన్నది కాబట్టి టేస్ట్ ఇంకా డబల్ అయిపోయింది. సారీ రా. నేను చెప్తున్నాను. అబ్బబ్బబ్బా. నైనిక, అవి చేతులు కావవి మ్యాజిక్ హ్యాండ్. మ్యాజిక్ హ్యాండ్స్. ఇంత బాగుంది కాబట్టి నేను స్పూన్ పక్కన పెట్టి చేతితో తింటా. 2 డిష్లు ప్రాపర్ గా అదిరిపోయినాయి. మీరు ప్రాపర్ గా ఫ్రెండ్స్ తో పార్టీ ప్లాన్ చేసిన, వీకెండ్ లో ఏదన్నా స్పెషల్ దావత్లు ప్లాన్ చేసిన, ఈ పులావు ఈ మటన్ కర్రీ అదిరిపోతుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్ ఎలానో రీక్యాప్ చూసేయండి. కేసరి పులావ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, జీడిపప్పు, కిస్మిస్ వేయించి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేగనివ్వాలి. దీంట్లో నానబెట్టిన బియ్యం వేసి బాగా కలిపి తగిన నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత పైనుంచి కుంకుమ పువ్వు కలిపిన పాలు పోసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో యమ్మీగా ఉండే కేసరి పులావ్